హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సండే కదా, మా ఇంట్లో గోంగూర చికెన్ చేసుకున్నాం. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గోంగూర చికెన్ మా ఫ్రెండ్ చేశాడు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ముక్క అనేది చాలా మెత్తగా ఉడికింది. పుల్ల పుల్లగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అని. ఫస్ట్ గోంగూర ఇలా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత గోంగూర 2 మినిట్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాణలో పెట్టుకొని కొంచెం ఆయిల్, చెక్క మొగ్గ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. నేను ఒక టమాటా తీసుకుంటున్నా. టమాటా సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ మీకు ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోండి. నేను ఒక 5 నిమిషాలు ముందుగా ఉడకబెట్టుకున్నాను చికెన్ అనేది అలా ఉడకబెట్టుకుంటే ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది. అలా ఒక 2 నిమిషాలు ఉడకనియండి. ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసేసుకోండి. గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గోంగూర కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనియండి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.